హాయ్ అండి. నేను ఇప్పుడు గుడ్లు బజ్జీ వేసుకుంటున్నాను అనమాట. ఎగ్ బజ్జీ. ఇప్పుడు గుడ్లను ఎట్ట కోస్తానో చూడండి. ఎట్ట కోసుకోవాలి, 4గా ఒక గుడ్డిని. ఇట్లా 4గా కోసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి కావాల్సింది చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం తక్కువ కప్పు పిండి తీసుకుంటున్నా, శనగపిండి. ఇది కత్త సాల్ట్ ఎక్కువ వేసుకోమాకండి. సాల్ట్ కత్త కారం, కొంచెం కారం, కొంచెం ఒక రవ్వ జీలకర్ర, అది కావాల్సింది. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇట్లా కలబెట్టుకోవాలి. కొంచెం తక్కువ కప్పు తీసుకున్నాను శనగపిండి. ఇట్లా ముందు అన్ని జీలకర్ర కలుపుకున్నాక కత్త నీళ్ళు పోసి కలుపుకోవాలన్నమాట. కొంచెమే పోసుకోండి నీళ్ళు. కలుపుతూ ఉంటే మళ్ళీ కొంచెం పిట్టుగా ఉంటే మళ్ళీ కాసిన పోసుకోవచ్చు, కానీ ముందే పోసేసుకోమాకండి. పిండి ఇలా కలుపుకోవాలి, మరి పలసగా కాదు, గట్టిగా కాదు. ఇట్లా కలుపుకుంటే బజ్జీ బాగా వచ్చింది అనమాట ఎప్పుడైనా. చూడండి, ఇప్పుడు మనం ఇట్లా వేసుకుందాం. ఇవ్వండి, నూనె గాలింది చూసారా? కొంచెం పైన చందమామ మునిగేలాగా కొంచెం పిండి వేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా ఎర్ర కాలాలి. సందకాటప్పుడు వేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి. ఇగోండి, కోడిగుడ్డుని 4గా చేసుకోండి. ఇలా శనగపిండిలో శనగపిండి కోడిగుడ్డు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కోడిగుడ్లు, శనగపిండి ఉప్పు కారం జీలకర్ర వేసి కలుపుకొని ఇట్లా ఎగ్ బజ్జీ సందకాడ వేసుకోండి. పిల్లలు పెద్దోళ్ళు శుభ్రంగా తినచ్చు వేడిగా. మీరు కూడా వేసుకోండి. సరే అండి, ఈ కాల్ని ఇగో ఇట్ట కాల్చుకోవాలన్నమాట. ఈ ఎగ్ బజ్జీ కాసేవిట్టు అయిపోయిద్ది. శనగపిండే ఇది, ఏమీ లేదు, మన పకోడీలు వేసుకున్నట్టే. కోడిగుడ్డుతో అన్నమాట ఈ బజ్జీలు అన్నమాట. సరే, అది